18వ శతాబ్దంలో జన్మించి ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రపంచమంతా ఉర్రోలోంచినటువంటి ఆ యొక్క పేరు చెబితేనే దేశమంతా కూడా ఎన్ని సంవత్సరాలు సరిపడా ఈ యొక్క ఆధ్యాత్మిక బీజాన్ని వేసినట్టే సుమారుగా 2000 సంవత్సరాలు సరిపడా ఆధ్యాత్మిక బీజాన్ని మన దేశమంతటా ముఖ్యంగా భారతదేశాన్ని అనుమూలన భారతదేశ కీర్తిని పెంచినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వారు. ఆయన యొక్క పేరు తలుచుకుంటేనే ఒక రకమైన ఒళ్ళు గొప్పలు పడుతుంది అనమాట. ఆధ్యాత్మిక రంగంలో అంత గొప్ప వ్యక్తిని భారతదేశం నాటి నుంచి నేటి వరకు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆయన యొక్క ఆకాంక్ష అంతా కూడా ఆయన ఎప్పుడు శరీరం మీద దృష్టి పెట్టాల, మనసు మీద దృష్టి పెట్టి వారి యొక్క గురుదేవుల దగ్గర రామకృష్ణ పరమహంస మరియు శారదామాత దగ్గర శిక్షణ తీసుకొని వారి యొక్క పాదాలను నమ్ముకొని ఆ యొక్క శారదామాతని ఎప్పుడు నామం చేసుకుంటూ వారి యొక్క కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అయినా కూడా ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఆ యొక్క గురుదేవుల మీద భారం వేసి అన్ని ఇబ్బందులు కూడా అధిగమించి వాస్తవంగా ఆ రోజు సౌకర్యాలు కూడా లేవు. ఈ రోజైనా సౌకర్యాలు ఉన్నాయి. ఆ రోజు ఎటు వెళ్ళాలన్నా కూడా నడిచిపోయే పరిస్థితి, వారు నడిచి కాళ్ళు బొబ్బలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అసలు వారి చరిత్ర చదువుతుంటే ఎవరికైనా పుస్తకం చదివిన వాళ్ళకి కన్నీళ్ళు రాకున్నాడు. స్వామివారి చరిత్ర అంత గొప్ప చరిత్ర. ఆయన సంకల్పం అంతా కూడా పేదరికం లేని సమాజం చూడాలనేది ఆయన ముఖ్యమైన కోరిక. స్త్రీలను గౌరవించాలనేది ఆయన రెండవ ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కూడా అనిత్యవేత్త ధోరణి ఉండకూడదు, సమానత్వం ఉండాలి. ఎక్కడైనా కూడా అందరూ సమానంగా బతికే స్వేచ్ఛ ఉండాలి భూమి మీద అని ఆయన ముఖ్యంగా ఆ విషయాన్ని బలంగా దేశమంతటా కూడా చాటి చెప్పారు. అంతేకాకుండా వారి యొక్క ఉద్దేశము యువతని మేలుకొల్పాలి. ముఖ్యంగా యువత వల్లే సమాజంలో మార్పులు వస్తాయి, యువత వల్లే సమాజం ముందుకు పోతుంది, యువత వల్లే సమాజం బాగుపడాలి అనే ఉద్దేశం చొప్పున యువత మేలుకొల్పో, నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో నీ విజయం సాధించగలుగుతావు అని చెప్పి, ఎప్పుడు బలహీనంగా ఉంటావో నీ బలహీనమే నీ మరణం, నీ బలమే నీ జీవనం అని బలంగా చాటి చెప్పిన ముఖ్యమైన వ్యక్తి స్వామి వివేకానందులు వారు. వారి యొక్క చరిత్ర చదివిన తర్వాత ఎంతో మందికి మనం జయంతులు చేస్తున్నాం, ఎంతో మందిని పూజిస్తున్నాం. కానీ వివేకానంద జయంతి ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం వారి చరిత్ర చదివిన తర్వాత మనకు కూడా అంత మహోన్నతమైన వ్యక్తి జయంతి చేసుకొని వారు చెప్పిన మాటలు విని కొంతైనా ఆచరణలో పెట్టుకున్నట్లయితే మానవులంతా కూడా సమానత్వంతో ఉంటారు అనేటటువంటి అతని యొక్క మాటలు విని ఆ యొక్క స్వామివారి మీద మనకి ఆసక్తిగా కలగడం జరిగింది. అందుకు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్వామివారి సన్నిధిలో వారి యొక్క జయంతి రోజున వారి అడుగుజాడల్లో నడిచి కొంతైనా వారు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన కనీసం 1% ఆయన అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం మనం తీసుకున్నా సరే మన జీవితం ధన్యమవుతుంది. అందుకు కాబట్టి ఎంతో గొప్ప వ్యక్తి, ప్రపంచాన్ని వారి యొక్క సత్సంగాలతో మైమరిపించినట్టు ముఖ్యమైన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు మన యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మనమే కాదు, భారతదేశం అంతటా కూడా ఈరోజు వివేకానంద జయంతి ఎక్కడైనా కూడా ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరుగుతూ ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కొంతైనా ఉండబట్టే ఈరోజు భారతదేశం ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటారు కదా, ఇలాంటి జరగబట్టే ధర్మం ఇంకైనా కొంతైనా నిలబడి ఉన్నది. మరి వారి యొక్క అడుగుజాడల్లో మన స్వామివారు మనకి కొండమూడు ఆశ్రమ ముచ్చుకొంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ వెంకటకోట యోగేంద్రుల వారు మనకి ఎన్నోసార్లు యొక్క జయంతి కార్యక్రమానికి వచ్చి మన కళ్ళ ముందే వారి యొక్క సత్సంగాన్ని ఆ స్వామివారు మనకి ఇక్కడ వివేకానంద స్వామి వారిని కళ్ళకు కట్టినట్టే స్టోరీ వినిపించారు. ఒకసారి నిజంగా వివేకానంద జయంతి వారు ఇక్కడ
వివేకానంద స్వాములు ఇక్కడ తిరుగుతున్నారేమో అన్నట్లుగా చెప్పారు మన వెంకట యోగేంద్ర స్వామి వారు. నిజంగా వారు ఆ రోజు చెప్తా ఉంటే నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. వివేకానంద చరిత్ర ఇంత చరిత్ర ఉందా అన్నట్లు కళ్ళ కట్టినట్టు చూపించారు స్వామివారు. నిజంగా స్వామివారు మనకి ఈ రోజున మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మన స్వామివారు పరంపదించడం ఆ రోజు మాకు చాలా బాధ అనిపించింది. 2 రోజులు మాకు నిద్ర కూడా పట్టలేదు, కన్నీళ్ళు వచ్చాయి. కానీ స్వామివారు మన గ్రామం పైన ఎంతో ప్రేమ చూపించారు. వాస్తవానికి మనకు స్వామివారు ఉన్నప్పుడు ఎంతమంది యొక్క సత్సంగాన్ని వినియోగించుకున్నారు. ఈరోజు ఆయన రమ్మంటే రాగలరా? అందుకని ముఖ్యమైన సత్సంగాలు ఎక్కడున్నా కూడా మనం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా సరే ఆధ్యాత్మిక బాటలో వారు వేసినటువంటి బీజాలని వారి యొక్క శిష్యులుగా కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి వారి యొక్క శిష్యులుగా ఈ యొక్క సత్యపీఠాన్ని వారి యొక్క స్వామివారి యొక్క అడుగు జాడలో నడిచి ఈ యొక్క సత్యపీఠాన్ని స్థాపించినటువంటి మన వెంకటకోటి యోగేంద్ర గారి శిష్యులు మన నెల్లిరెడ్డి గురువు గారు ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క గొప్ప సత్యపీఠం అనే పేరు పెట్టి ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి పునాదిగా ఉన్నారు. వారి యొక్క పునాదిలో మనం అందరం కూడా పిల్లర్స్గా నిలబడి, అంటే ఆ పునాదులకి మనం గట్టిగా భుజాల మీద వేసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక్కలే చేయాలంటే సాధ్యపడదు. కాబట్టి అందరూ కూడా వారి యొక్క శిష్యులుగా మన అందరం కూడా ఈ యొక్క గ్రామాన్ని 25 సంవత్సరాలుగా ఎంతో కొంత ఈ ఆధ్యాత్మిక రంగంగా కృషి చేసినటువంటి వ్యక్తి మన గురువు గారు. మన గురువు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వివేకానంద జయంతి రోజున ఈ రోజు చాలా మంచి రోజు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.